హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మొగుడే రెండో ప్రేయటులో పార్ట్ 5లోకి వచ్చేసాము. ఇంకా ముందు భాగంలో ఏం జరిగిద్ది? అమృత హర్షని కొంచెం అల్లరి పెట్టింది. అయితే హర్ష బిజీగా ఉన్నానని చెప్పి వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకు ఇంటికొచ్చిన తర్వాత నేను అలిగాను అని చెప్పి టేప్ రికార్డర్‌లో వాయిస్ వినిపించిద్ది. తర్వాత ఏం జరిగింది అనేది ఈ భాగంలో తెలుసుకుందాం. అమృత కన్నార్పకుండా మూతి బిగించి సీరియస్‌గా చూస్తుంది. ఇంతలో టేప్‌లో నుంచి మళ్ళీ వినిపించింది. ఆ స్నఫ్ కలర్ టీ షర్ట్‌లో చాలా అందంగా ఉన్నావు కానీ రాజశేఖరం, త్వరగా స్నానం చేసి వచ్చెయి. ఇప్పటికే నీ జయంతిని మధ్యాహ్నం నుంచి చాలా ఏడిపించావు. అంతే ఎగిరి గంతేసి బాత్రూమ్ వైపు వెళ్ళబోయాడు. మళ్ళీ టేప్‌లో నుంచి ఆ కోమల అంగిని తలుచుకుంటూ నాతో రమించక అని వినిపించింది. కసిగా దాని పీక నొక్కేసి వెళ్ళిపోయాడు. అమృత పెదాలు బిగపట్టి నవ్వాపుకుంటుంది. కాసేపటికి బాత్రూంలోంచి అమ్మో అని కేక వినపడింది. అది తనని బాత్రూంలోకి లాగటానికి అతడు పన్నిన యుద్ధ వ్యూహం అనుకొని గమ్మున ఉండిపోయింది. కానీ ఆ తర్వాత నిశ్శబ్దం అనుమానాన్ని రేకెత్తించింది. బాత్రూంలో హర్ష నడుం పట్టుకొని అయ్యో అంటున్నాడు. మరి అది నాటకమో నిజమో తెలియలేదు. ఏమైంది ఆంజనేయ? కాస్త ఆందోళనగా అడిగింది. తొందరలో చూసుకోకుండా బకెట్ తన్నేశానబ్బా, పడిపోయాను. లక్కీగా పూర్తిగా ఒక్కటే తన్నెయ్యలేదు. నడుంలో కరుక్కుమంది. కాస్త చెయ్యి అందించు అమృత అడిగాడు. మూలుగుతూ నగ్నంగా ఉన్న అతడికి టవల్ చుట్టి చెయ్యి ఆసరా ఇచ్చి బయటికి తీసుకువచ్చింది. కాసేపయ్యాక అమృత స్వీట్స్ తింటూ హర్ష నడుం మీద ఎక్కి తొక్కసాగింది. బోర్లా పడుకున్న హర్ష ఆహా ఓహో అంటూ తన్మయంగా ఉన్నాడు. నడుం బెనకడంలో ఇంత హాయి ఉందని నాకు తెలియలేదు సుమా. ఎంత బాగుందో, స్వర్గం కనిపిస్తుంది అన్నాడు. అమృత తొక్కటం ఆపి నిలబడి సీరియస్గా అడిగింది. రేపటి నుంచి కుంపదీసి దానికన్నా ఇదే బాగుంది, ఇలాగే కానీ అంటావా? ఆ మాట పూర్తి చేయకుండానే హర్ష పెద్ద పెట్టిన నవ్వుతూ వెల్లకిలా తిరిగేసరికి ఆమె పట్టు తప్పి అతని ఛాతి మీద వాలిపోయింది. హర్ష బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. అప్పుడే 7 దాటిపోయింది. రోజు ఆ పాటికి అమృత లేచి వంటింట్లో పని చేసుకుంటుంది అనడానికి నిదర్శనంగా సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు లేవలేదా అని పక్కకు తిరిగి చూశాడు. పక్కకి తిరిగి పడుకొని కళ్ళు విప్పార్చుకొని ముగ్ధమోహనంగా హర్షానే చూస్తుంది అమృత. లేవలేదే? ఒంట్లో బాగాలేదా? నుదురు తాకుతూ అడిగాడు. అయితే రాత్రి నేను చెప్పింది మర్చిపోయావన్నమాట అలకగా అడిగింది. రాత్రి ఏం చెప్పానప్పా? అతను ఆలోచించాడు. సైగల్ నుండి బాబా సెహగల్ వరకు మాట్లాడుకున్నాం కాదు, అది కాదు. శరత్ చలలం శ్రీవాదం గురించా? ఆమె కాదు అన్నట్టు తల అడ్డంగా ఒప్పింది. రాజ్ కపూర్ సినిమాలు బాగుంటాయా లేక గురుదత్తువి బాగుంటాయా అని చర్చించుకున్నాం. అది కాదా? వింబుల్డన్ గురించా మరి? అబ్బా, పడుకునే ముందు చివరిగా ఏమనుకున్నామో గుర్తులేదా? గట్టిగా అడిగింది. గుర్తొచ్చినట్టు అదా అని ఆ తర్వాత సీరియస్గా ఛీ, నేను పగలుబూతు మాట్లాడను అన్నాడు. నీ తలకాయ, ఆదివారం రోజున నువ్వు నేను ఒకళ్ళ పనులు ఒకళ్ళు చెయ్యాలని అనుకోలేదు అని అడిగింది. అతను అప్పుడే గుర్తొచ్చినట్టు ఓ అదా అని అరిచి సారీ డార్లింగ్, ఇప్పుడే టీ తెస్తానుండు అని హుషారుగా బెడ్ దిగబోయాడు. ఏయ్ ఇట్రా పిలిచింది. అతని దగ్గరకు రాగానే తన మీదకు లాక్కొని గట్టిగా కౌగిలించుకుంది. హర్ష ఆమెని తమకంగా అల్లుకుపోతుంటే అలా కాదు, నువ్వు ఇప్పుడు నా భార్యవే అన్నమాట, వదలండి, వంటింట్లో చాలా పని ఉంది అనాలి గుసగుసగా చెప్పింది అతని చెవిలో. హర్ష అలాగే చెప్పాడు. 10 నిమిషాల తర్వాత
ఆమె మొహం కడుక్కొని ముందు గదిలోకి వచ్చేసరికి టీ పట్టుకొని రెడీగా ఉన్నాడు హర్ష. ఓ కప్పు టీ కలపడానికే అలా యాబ్రాస్గా తయారైతే ఎలా డియర్? చూడు లాల్చీ మీద టీ మరకలు అంది. హర్ష లాల్చీ వైపు చూసుకొని అర్రరే చూసుకోలేదు అన్నాడు. మీ ఆడవాళ్ళు ఇలానే ఉంటే క్లబ్బులు స్నేహితులని బయట తిరగబుద్ధి అవుతుంది మాకు అంది సీరియస్గా. ఇప్పుడే స్నానం చేసి కడిగిన ముత్యంలా తయారయ్యి వస్తాగా అని అతను చప్పున బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అమృత పేపర్ చదవసాగింది. హర్ష స్నానం చేసి వచ్చి అచ్చు భార్య చేసినట్లే పూజ చేస్తూ అపస్వరాలతో మంగళహారతి పాడుతుంటే అమృత నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ తర్వాత అతను వచ్చి రాని వంట అవస్థపడి చేస్తుంటే మొదట్లో అలాగే ఉంటుంది, ఆ తర్వాత అలవాటవుతుంది అంటూ ధైర్యం చెప్పింది. డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడకు అరిచాడు హర్ష లోపల నుంచి. అంతలో డోర్ బెల్ మోగింది. అమృత వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా హర్ష ఫ్రెండ్ శ్రీకాంత్ నిలబడి ఉన్నాడు. గుడ్ మార్నింగ్ విష్ చేశాడు. అమృత కూడా విష్ చేసి రండి కూర్చోండి అంది. అన్నాడా మావాడు? పెళ్ళయ్యాక బొత్తిగా కనిపించటం మానేశాడు. ఆదివారం పొద్దుటే అయితే తప్పకుండా దొరుకుతాడని వచ్చాను అన్నాడు సోఫాలో కూర్చుంటూ. ఉన్నారు, వంట చేస్తున్నారు అంది అమృత అతని ఎదురుగా సోఫాలో తీరిగ్గా వెనక్కి వాలి కూర్చుంటూ. అతను జోక్ చేస్తోందని నవ్వేశాడు. కానీ హర్ష నిజంగానే ఏప్రాన్ కట్టుకొని గరిట పట్టుకొని వచ్చి స్నేహితుడిని పలకరించేసరికి కంగు తిన్నాడు. అమృత పేపర్ చదువుతూ మధ్య మధ్యలో శ్రీకాంత్తో పాలిటిక్స్ గురించి స్పోర్ట్స్ గురించి మాట్లాడుతుంది. అంతలో పాలవాడు వచ్చాడు. హర్ష వచ్చి పాలు పోయించుకొని వాడితో పాలల్లో నీళ్లు కలుపుతున్నామని కాసేపు పోట్లాడాడు. అమృత సీరియస్గా టీవీలో వస్తున్న కార్టూన్ పిక్చర్ చూస్తుంది. తర్వాత చాకలి వచ్చాడు. హర్ష చాకలి వచ్చాడు కేకేసింది అమృత. హర్ష గబగబా వచ్చి బట్టల బద్ద చూసుకొని మళ్ళీ బట్టలు తెచ్చి అమృత బట్టలతో సహా లెక్క రాసి పడేశాడు. కూరలమ్మాయి వస్తే హర్ష బేరమాడి తన కరిష్మా ఉపయోగించి వంకాయలు కొన్నాడు. అమృత దగ్గరికి వచ్చి చూడు ₹1 తగ్గించి ఇబ్బంది అన్నాడు గర్వంగా. తగ్గించి ఇచ్చింది అన్నాడు గర్వంగా. ఆమె గుడ్ అంది తల స్టైల్గా ఊపుతూ. శ్రీకాంత్కి అలవాట్లేని వాతావరణం తెగ ఇబ్బందిగా ఉంది. ఇంతకు ముందు వచ్చినప్పుడు అమృత బాగానే ఉంది. సరదాగా మాట్లాడుతూ బోలెడు పని చేస్తూ కనిపించింది. హర్ష కాళ్ళ కింద పెడితే కందిపోతాడేమో అన్నట్టు చూసింది. ఇంతలోనే ఇంత మార్పేంటి అనుకున్నాడు. వంటైపోయింది, భోజనానికి రండి అన్ని టేబుల్ మీద సర్దుతూ పిలిచాడు హర్ష. శ్రీకాంత్ రండి అని అమృత అప్పుడు లేచింది. భోంచేస్తూ కూరలు ఇంత నూనె వేయకూడదు, అన్నం ఇంత మెత్తగా అవ్వకూడదు అని అమృత చెప్తుంటే హర్ష బుద్ధిగా తల ఊపాడు. అమృత మధ్య మధ్యలో శ్రీకాంత్ వైపు చూస్తూ అతని అయోమయం పరిస్థితి చూసి నవ్వాపుకుంటుంది. భోజనాలు అయ్యాక నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మీరు కబుర్లు చెప్పుకోండి అంటూ అమృత బెడ్రూమ్లోకి వెళ్ళగానే అప్పటి వరకు బిగపట్టుకున్నవాడు ఇక ఆగలేక ఏమిట్రా ఇది అన్నాడు శ్రీకాంత్. హర్ష పెద్దగా నవ్వుతూ ఈ మధ్య శ్రీవాద సాహిత్యం అని ఏదో చదివింది పోయి అందుకని ఒక్కరోజు అంటూ ఈ ఆదివారం ప్రోగ్రాం గురించి చెప్పాడు. అంతా విన్నాక శ్రీకాంత్కి కూడా నవ్వొచ్చింది. నిజమే, ఇలాంటి చిన్న చిన్న థ్రిల్స్ లేకపోతే జీవితం రొటీన్ అయిపోతుంది. ఎంతైనా మీ ఆవిడ తెలివి అన్నాడు. శ్రీకాంత్ వెళ్ళిపోతుంటే అమృత బయటికి వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేయనా చిలిపిగా అడిగింది. శ్రీకాంత్ తన వెహికల్ కీస్ ఎగరేసి పట్టుకొని అక్కర్లేదు, కానీ సాయంత్రం హర్షని సినిమాకి తీసుకువెళ్ళండి, దారిలో మల్లెపూలు కొనిపెట్టడం మర్చిపోకుండేం అన్నాడు నవ్వుతూ. కథలకు గుచ్చుకుంటుంది, కొంచెం ముందుకు వంగవా అడిగాడు హర్ష. అక్కర్లేదు, నువ్వు నాకంటే ఏమంత పొడుగు కాదులే. సూది బయటికి తీసి తన తలని ముందుకు వంచి పంటికొసతో దారం కొరుకుతూ పెళ్ళికి ముందు ఈ పనులన్నీ స్వయంగా చేసుకునేవాడివి కదా అని అడిగింది. పెళ్ళి అవ్వకముందు ఇంకా చాలా చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావుగా చిలిపిగా అన్నాడు. నోర్మొయ్, సిగ్గులేదా? లేదు, మోస్తాను ముందుకి వంగుతూ చెప్పాడు.
అతన్ని విడిపించుకుంటూ, నేనెప్పుడైనా దూరంగా ఉండాల్సి వస్తే ఎలా హర్ష? ఇలా అన్నిటికీ నా మీద ఆధారపడిపోతుంటావు అంది కాస్త సీరియస్‌గా. హర్ష వెంటనే, ఆ మాట అనకు. నువ్వు నాకు దూరం అనే భావన కూడా నేను భరించలేను అన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే? అమృత లేకపోతే హర్షే లేడు. కాబట్టి అలాంటి పరిస్థితి కలలో కూడా ఊహించవద్దు చెప్పాడు సడన్‌గా సీరియస్ అయిపోతూ. సరే సర్లే ఏం అది అంది ఇంక చాలన్నట్టు ఆ టాపిక్. అన్నట్టు రేపు నువ్వు నాతో వైజాగ్ వస్తావా? క్యాంప్‌కి వెళ్తున్నాను. వారం రోజులు ఉండాల్సి వస్తుంది. బాబోయ్! వాళ్ళ గృహప్రవేశం కూడా ఉందిగా! తప్పకుండా వస్తాను. అయినా వారం రోజులు మనం విడిగా ఉండగలమా? అతన్ని దగ్గరగా జరుగుతూ అంది అమృత. ఇల్లు తాళం పెట్టి వెళ్తే పర్లేదా? నువ్వు నా దగ్గరుంటే ఇల్లు బ్లాస్ట్ అయినా పర్లేదు అన్నాడు. త్వరలో ఆ ఇల్లు బ్లాస్ట్ అవ్వబోతున్నదని అతడికే తెలీదు. కీర్తి డిక్టేషన్ తీసుకుంటుంది. హర్షకి అటు ఇటు పచార్లు చేస్తూ చెప్పడం అలవాటు. నడుస్తూ నడుస్తూ జేబులో చేయి పెట్టి కర్చీఫ్ తీసి నుదుట పట్టిన చిరుచెమట అద్దుకున్నాడు. అతను కర్చీఫ్ మడతలోంచి ఓ కాగితం మడత జారిపడటం కీర్తి గమనించి వంగి ఆ కాగితం తీసి అందివ్వబోతుండగా ఫోన్ రింగ్ అయింది. హర్ష కీర్తి వైపు వీపు పెట్టి మాట్లాడుతున్నాడు. కీర్తి అసంకల్పితంగా చేతిలో ఉన్న కాగితం విప్పి చూసింది. అది సభ్యత కాదని మనసు చెప్తున్నా అందులో ఉన్న అక్షరాలు చదవకుండా ఉండలేకపోయింది. రాత్రి ఎంత బావుందంటే మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూసేటంత నీ అమృత అని రాసింది. హర్ష ఫోన్ పెట్టేసి ఆమె వైపు తిరగగానే ఆ స్లిప్ అందించింది. ఏమిటి అన్నట్లు కనుబొమ్మలెత్తి అది తీసుకొని చదువుతుండగానే అతని మొహం ప్రఫుల్లమవటం, పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవటం కీర్తి గమనించింది. ఆలస్యం భరించలేనట్టు చటాల్న వెనుతిరిగి ఫోన్ అందుకుంటూ కీర్తి వైపు ఇబ్బందిగా చూశాడు. అతని అవస్థ అర్థం చేసుకున్న కీర్తి లేచి అవతలికి వెళ్ళిపోయింది. నీ ఉత్తరం ఐ మీన్ స్లిప్ చదివాను అన్నాడు భార్యతో. ఆమె అటువైపు ఫోన్ అందుకోగానే ఎలా ఉంది అడిగింది. నాకు శివపార్వతులు గుర్తొచ్చారు. మై గాడ్! ప్రతి మన్మధుడు గుర్తు రావాలి కానీ మన్మధుడిని దహనం చేసిన శివుడు గుర్తు రావడం ఏమిటి? అతడి కంఠం మంద్రంగా పలికింది. ఒకరినొకరు కోరుకొని ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి గెలుచుకొని అన్ని రీతుల్లోనూ సమానులైన పార్వతీ పరమేశ్వరుల ప్రేమ కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఉంటుందా అమృత? అతడి మాటలకి కదిలిపోయింది ఆమె. ఎందుకో తెలియదు కానీ ఆమె కళ్ళల్లో తడిపొర కదలాడింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్ష అంది. విక్రమ్ తన చేతిలో ఉన్న చిరునామా వంక ఆప్యాయంగా చూసుకున్నాడు. చివరికి ఎలాగైతేనే వర్షిణి అడ్రస్ దొరికింది. ఇది ఇల్లా? రూమా? వర్షిణి ఏం చేస్తూ ఉండి ఉంటుంది? ఉద్యోగమా? లేక ఖాళీగా ఉండి ఉంటుందా? తనని చూడగానే ఏడ్చేస్తుందా? వచ్చి ఆనందంతో కౌగిలించుకుంటుందా? లేక స్పృహ తప్పి పడిపోతుందా? పరుగు పెడుతున్నట్లు అతను ఆ ఇంటి వైపు వెళ్తున్నాడు. అందులోనే తన ప్రియబాంధవి, నెచ్చెలి జీవితేశ్వరి ఉంది అన్న సంతోషంతో అతనికి ఒళ్ళు తెలియడం లేదు. కానీ అతని ఆవేశానికి, ఆనందానికి పగ్గాలు వేస్తూ గేటు తాళం వెక్కిరించింది. అతను ఆలోచించటం లేదు. చటుక్కున గేటు ఎక్కి అవతల వైపుకు దూకాడు. తలుపు దగ్గరకు ఒక్క అంగలో వెళ్ళి దబదబా బాదుతూ ఆగిపోయాడు. తలుపుకి కూడా పెద్ద తాళం కప్ప వేలాడుతోంది. అతనికి ఆ ఆశాభంగానికి దుఃఖం, ఉక్రోషం అన్నీ కలగలిపి వచ్చాయి. కాలితో కోపంగా తలుపుని తన్నాడు. విక్రమ్ అన్న పిలుపు వినిపించింది. అతను తల తిప్పి చూశాడు. గేటు దగ్గర భ్రమరాంబ నిలబడి ఉంది. అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా అతను మండిపడ్డాడు. యూ డెవిల్! వర్షిణి ఇల్లు ఎదురుగా పెట్టుకొని నన్ను ఇంత ఏడిపిస్తావా అంటూ ఆమె వైపు దూకుడుగా వెళ్ళాడు. ఆమె గేటు తాళం తెరుస్తూ ఆగు, మళ్ళీ గేట్లు గోడలు దూకకు అంది. విక్రమ్ బయటికి వస్తూనే ఆమె జడ పట్టుకున్నాడు. వర్ష ఏది అడిగాడు. ఆ నొప్పికి ఆమె సన్నగా మూలిగింది. విడు విక్రమ్, అందరు చూస్తున్నారు అంది. నా వర్ష ఎక్కడుందో ముందు చెప్పు. ఆమె జడని మరింత గట్టిగా పట్టుకుంటూ అడిగాడు. వైజాగ్ వెళ్ళారు. ఎప్పుడొస్తారో తెలియదు. అతను ఆమెను వదిలిపెట్టి పదా అన్నాడు. ఆమె తన ఇంటి వైపు నడిచింది. కూతురు వెనకాలే వస్తున్న విక్రమ్ను చూడగానే అధోరణాచారి పై ప్రాణాలు పైనే పోయినాయి. అమ్మా ఇతనికి అన్నాడు. అతనికి ఆమె చిరునామా తెలిసిపోయింది నాన్న అంది భ్రమరాంబ.
ఏడుపుక్కటే తరువాయి ఆ అమ్మాయికి. ఆయన గొంతు సవరించుకొని విక్రమ్‌తో, చూడు బాబు, పెద్దవాడిని చెప్తున్నాను విను. ఆ అమ్మాయికి పెళ్ళయింది అన్న మాట పూర్తిగా చెప్పకముందే అడ్డుపడి, మీరు ఈ ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది అన్నాడు గంభీరంగా. ఆ? ఆయన భ్రమరాంబ ఒకేసారి నోళ్లు తెరిచేశారు. చెప్పాల్సిన విషయం మర్చిపోయి. అవును, ఎదురింట్లో నా ప్రియురాలు ఉంది కాబట్టి ఈ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను. ఆమె వచ్చేదాకనే. అందుకని మీరు వెంటనే ఖాళీ చేస్తే మర్యాదగా ఉంటుంది అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ. విక్రమ్, ఉన్న పళంగా పొమ్మంటే ఎలా? అంది భ్రమరాంబ నెమ్మదిగా. నాకు తెలీదు. సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయండి. లేదా నా సంగతి తెలుసుగా. భ్రమరాంబ తండ్రి ఇక ఊరుకోలేకపోయాడు. ఏమిటయ్యా నీ అఘాయిత్యం? నీ దౌర్జన్యం చూస్తూ ఊరంతా చేతులు ముడుచుకొని కూర్చుంటుందనుకుంటున్నావా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చానంటే. ఆయన మాటలు పూర్తి కాకుండానే విక్రమ్ విసురుగా ఆ వైపు కదిలి కాలర్ దగ్గర చొక్కా పట్టుకొని, ఏం చేస్తావు? పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు చూద్దాం ఏం జరుగుతుందో. ఇవ్వు అన్నాడు. విక్రమ్ ఆయనకి అసలే ఒంట్లో బాగాలేదు. వదిలిపెట్టు అంది భ్రమరాంబ తండ్రిని వదిలిస్తూ. విక్రమ్ వదిలేస్తూ, మరెప్పుడు ఖాళీ చేస్తారు అడిగాడు. మేము ఖాళీ చేయడం ఎందుకు విక్రమ్? వెనకాల మెట్ల కింద ఒక రూము ఉంది. నీకు కావలసినన్ని రోజులు అందులో ఉండు అంది. అమ్మా అంటున్న తండ్రి వైపు మాట్లాడవద్దన్నట్టు చూసింది. వెనకాల చిరాగ్గా అన్నాడు విక్రమ్. నో, నాకు ముందుగదే నచ్చింది. ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే ఎదురిల్లు బాగా కనిపిస్తుంది. మీరే వెనకాల ఉండండి మొండిగా అన్నాడు. సరే, వెంటనే ఒప్పుకుంది భ్రమరాంబ. ఆమె తండ్రి ఏమీ చేయలేనట్టు పళ్ళు కొరుక్కుంటూ కోపం దిగమింగుకున్నాడు. త్వరగా ఖాళీ చేయండి. నేను రేపు ఉదయమే వచ్చి చేరిపోతాను చెప్పాడు విక్రమ్. అలాగే, ఇప్పుడే చేసేస్తాం చెప్పింది భ్రమరాంబ. భ్రమరా, భ్రమరా తలుపు కొట్టింది అమృత. భ్రమరాంబక బద్ధకంగా లేచి, ఎవరు అంది. నేనే, ప్రొద్దున్నే రైలు దిగాం. పాలు పోయించుకున్నావా? ఇవాళ ఊరు నుంచి వస్తామని చెప్పానుగా అమృత అడుగుతూ వంటింట్లోకి వచ్చేసింది. భ్రమరాంబ నిద్రమత్తు వదిలిపోయింది. వెనకాల వైపు నుంచి వచ్చావా అడిగింది. అవును, ముందు వైపు తలుపు ఎంత ఎంత కొట్టినా తీయకపోతేను. వర్ష, నువ్వు వెళ్ళిపో, నేను వచ్చి పాలిస్తాను కంగారుగా చెప్పింది భ్రమరాంబ. అదేమిటి, ఎందుకంత కంగారుగా ఉన్నావు? అసలు ఇలా వంటింట్లో పడుకున్నారేమిటి? అన్నీ చెప్తాను, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది భ్రమరాంబ. సరే, త్వరగా రా, హర్షకి లేవగానే కాఫీ కావాలి అంటూ ఆమె వెళ్ళిపోయింది. భ్రమరాంబ ఆమె వెనకాలే వచ్చి గేటు వేసేస్తూ, త్వరగా వెళ్ళిపో అంది. పీడకలు ఏమైనా వచ్చిందా? అమృత నవ్వుతూ వెళ్ళిపోయింది. విక్రమ్ మంచానికి అడ్డంగా పడి నిద్రపోతున్నాడు. అతను సాధారణంగా రాత్రి ఎక్కడెక్కడో తిరిగి చాలా ఆలస్యంగా పడుకొని పగలు 10ంటికి లేవడం. అమృత ఈరోజు వస్తుందని తెలియదు పాపం. తెలిస్తే అసలు ఈ రాత్రి నిద్రపోయేవాడే కాదు అనుకుంది కసిగా భ్రమరాంబ. ఆ కసిలో దాగిన ఈర్ష్య ఎందుకో ఆమె మనసుకి తెలుస్తుంది. అంతలో వాళ్ళింటికి బంధువులు వచ్చారు. హ్యాపీ బర్త్డే టు యూ వెనుక నుండి అమృతని చుట్టేస్తూ అన్నాడు హర్ష. థ్యాంక్ యూ. మరి నాకు ఏం ప్రజెంటేషన్ ఇస్తున్నావు అడిగింది అమృత అతని వైపు తిరిగి. ఏం కావాలి? చీర? పుట్టునే చీర కట్టుకోమంటావా? అంటే బర్త్డే సూట్లో ఉంటావా ఇవాళ? అయితే లీవ్ పెట్టేస్తాను హుషారుగా అన్నాడు హర్ష. ఇప్పుడు కాదు కానీ మధ్యాహ్నం మనం చాలా ఎగ్జైటింగ్గా టైం స్పెండ్ చేయబోతున్నాం. 1 గంటకల్లా వచ్చేయండి చెప్పింది నవ్వుతూ. అంటే ఇద్దరం. అమృత అతన్ని మధ్యలోనే ఆపుతూ, మధ్యాహ్నం నువ్వు ఆఫీస్ నుంచి వస్తావు, నేనేమో స్నానం చేసి బాత్రూంలో నుంచి అలాగే వచ్చేసి బట్టలు కట్టుకోబోతూ ఉంటాను. అప్పుడు నేను హర్ష పూర్తి చేయబోయాడు. ఆగు, మధ్యలో అడ్డు రాకుండా పూర్తిగా విను. నువ్వు తలుపు తోసుకొని లోపలికి వచ్చేస్తావు. నేను నిన్ను చూసి కెవ్వుమని అరుస్తాను. ఎందుకు? హర్ష అయోమయంగా అడిగాడు. చెప్పేది విను. దుర్మార్గుడా, వెళ్ళిపో అంటాను. నువ్వు వెళ్ళిపోవు. నా దగ్గరగా వచ్చేస్తావు. నువ్వు వినవు. నన్ను పట్టుకోకు, వద్దు అని అరుస్తుంటాను. నువ్వు వినవు, నన్ను చుట్టేస్తావు. ఇదంతా చీకట్లోనే మెయిన్ ఆఫ్ చేసి ఉంటుందన్నమాట.
ఓసి రాక్షసి! ఆ తర్వాత? ఆశ్చర్యంగా అడిగాడు హర్ష. నేను నీ చెల్లెల్లాంటి దాన్ని అంటావా కొంపతీసి? అననులే. వదులు, వదులు లేకపోతే చంపేస్తాను అని గింజుకుంటాను. నువ్వు వదలకుండా అట్టహాసం చేసి ఏది ఒకసారి అలా నవ్వు. హర్ష నవ్వాడు. ఇంత అందంగానా? నేను టెంప్ట్ అయిపోతాను. అలా కాదు ఇలా. అమృత వికటంగా నవ్వబోయేసరికి పొలమారింది. హర్ష ఆమె నెత్తి మీద సున్నితంగా తట్టి ఇదంతా ఎందుకు అమృత అన్నాడు. అబ్బా రోజు ఒకేలాగేనా? రొటీన్గా లేదు? గారంగా అంది. హా ఆ తర్వాత అడిగాడు హర్ష. సిగ్గు లేకపోతే సరే అన్నీ చెప్పాలి. అమృత అతని చెవి మెలిపెట్టి వదిలి అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. హర్ష మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అర్జెంట్ ఫైల్ మీద అతని సంతకం అవసరమైతే కీర్తి తలుపు తోసుకొని లోపలికి వెళ్ళబోతూ కంగారుగా భయంగా చూస్తూ నిలబడిపోయింది. హర్ష ఒక్కడే కళ్ళు మూసుకొని హహహహహ అని విక్కటంగా నవ్వి అలా కాదు అని తల విదిలించి మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఉదయం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు పాపం అనుకుంది విచారంగా. ఇంతలో హర్ష తల పైకెత్తి కీర్తిని చూసి రా కీర్తి నేనే పిలుద్దాం అనుకుంటున్నాను. నీకు వికటాటహాసం అంటే తెలుసా? అడిగాడు. కీర్తి అర్థమైనట్లు ఇదేదో పాపం ఆ భార్యమణి పెట్టిన విషమ పరీక్షే అనుకుంది. వచ్చే నవ్వు ఆపుకుంటూ మీరు తెలుగు సినిమాలు చూడరా సార్ అని అడిగింది. చాలా తక్కువ. ఇప్పుడు దానికోసం నేను తెలుగు సినిమాలు చూడాలా? దిగులుగా అడిగాడు హర్ష. అక్కర్లేదు. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎలా? నువ్వు రానప్పుడు మనకి భయం వేసేటప్పుడు మనమే ముందు గట్టిగా నవ్వేసి ఎదుటి వాళ్ళను భయపెట్టాలనుకోవటమే వికటాట్టహాసం. వికటాట్టహాసం చేస్తే నోరు శివతాండవం ఆడినట్టుండాలన్నమాట అంది. ఆమె వెళ్ళాక ఇంటికి ఫోన్ చేసి శివతాండవం అంటే గుర్తొచ్చింది. ఆ శివుడు పార్వతి పోలిక బాగోలేదు. ఏం అంది అమృతవర్షిణి అట్నుంచి. తన కోసం అంత తపస్సు చేసిన పార్వతిని కేవలం పక్కనుంచుకొని గంగని తలకెక్కించుకున్నాడుగా. నిజమే సుమా అంది. అతడు గొప్ప సత్యం కనుక్కున్నట్టు నవ్వాడు. తన జీవితంలో అదే రివర్స్గా జరగబోతుందని అతనికి తెలియదు. హర్ష ఆఫీస్కి వెళ్ళిపోయాక తలుపు వేసుకొని ఇల్లంతా నీట్గా సర్ది హర్షకి ఇష్టమైన స్వీట్ చేయడంలో మునిగిపోయింది. ఎలా మధ్యాహ్నం అయిందో ఆమెకే తెలియలేదు. ఇంట్లో ఎక్కడ చూసినా గులాబీ అత్తర్లు, గుబాళింపు, సంపెంగల సౌరభం, మొగలిపూల ఒగరు వాసనలు, వాకిట్లోకి మత్తైన మల్లెపూల పరిమళం, వంటింట్లోంచి తీయని బొబ్బట్ల గుమగుమలతో స్వాగతం. అమృత షవర్ కింద నిలబడి ఉంది. బాత్రూంలో ఉన్న అద్దంలో తనని తానే చూసుకొని మోహపడేటంత అందంగా ఉంది. పైనుండి జాలుగా నీళ్లు పడి నిలువెల్లా తడుస్తున్న ఆమెలో ఏదో జ్వాల. శ్రీగంధం, పారిజాతం ఆమెని స్వాంతపరచలేని స్థితిలో ఉన్నాయి. విరులు ఆవిరులు కక్కుతున్నాయి. స్వాతి చినుకు కోసం వేచిన ముత్యపు చిప్పల ఆమె. ముత్యాన్ని పొదగాలన్న ఆకాంక్షతో ఆమె. మెరుపులతో మరిపించి కురుస్తానని జడిపించి ఆటలాడుతున్న మేగడిలా అతను ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంది. తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఎవరొస్తారు ఇంటికి ఆ టయానికి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్లో నా ఓన్ కథలు చాలా ఉన్నాయి. సో అవి కూడా చూసి అవి కూడా నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని లవ్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. అండ్ మిమ్మల్ని కూడా. అలానే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ అండి. మీ అందరూ మీ సంసారంలో మీ జీవిత ప్రయాణంలో మీ ఇద్దరు అలుపెరగని ప్రయాణికుల్లాగా నిత్యం కలిసి ఉండే శివపార్వతుల్లాగా
కలిసిమెలిసి ఉండి మీ ప్రయాణాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. ఆగు నాన్న, ఆగురా.